మంచిదండి. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని వారలారా, ఇంతవరకు పాటలతో దేవుణ్ణి స్తుతించి దేవుణ్ణి మహిమపరిచి ఉన్నాము. ఈరోజు ఈ యొక్క ప్రత్యేకమైన కూడిక ఏర్పాటు చేయడానికి గల కారణం, మనందరికీ తెలుసు ఏంటంటే, వచ్చే మాసంలో, వచ్చే నెలలో డిసెంబర్ 25వ తారీఖు మన రక్షకుడైన యేసుక్రీస్తు జన్మించాడు అని పండుగను ఆచరించి ఆ యొక్క యేసుక్రీస్తు పుట్టాడని సంబరాలు జరుపుకుంటూ ఉన్నాం. డిసెంబర్ 25వ తారీఖున జరగవలసినటువంటి ఆ పండుగ ఇప్పుడు మన వాళ్ళు ఏం చేశారంటే, నవంబర్ 25వ తారీఖు నుంచి ప్రారంభించడం జరుగుతుంది. వాస్తవంగా ఒకప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు, మేము బాగా చిన్నగా ఉన్నప్పుడు క్రిస్మస్ పండుగ అంటే ఏదో మనకు సరిగ్గా తెలియదు. లేదా కొంతకాలం తర్వాత పండుగ అనేది 25వ తారీఖు, డిసెంబర్ 25వ తారీఖు మాత్రమే చేసేవాళ్ళు. ఆ రోజు సంఘ కాపరి వచ్చి దేవుని వాక్యాన్ని వినిపిస్తూ ఉంటాడు, ప్రభు గురించి చెప్తూ ఉంటాడు. పండుగ వాతావరణంలో కనపడుతుంది. ఎప్పుడది? డిసెంబర్ 25వ తారీఖు మాత్రమే కనపడేది. కానీ రాను రాను ఎప్పటి నుంచి ప్రారంభమైంది? ఏమా? నవంబర్ 25వ తారీఖు నుంచి ఈరోజు ఈ నవంబర్ 25వ తారీఖు ప్రారంభించబడినటువంటి ఈ యొక్క క్రిస్మస్ వేడుకలు డిసెంబర్ 25వ తారీఖు వరకు జరుగుతుందంటే సుమారుగా ఒక నెల పాటు ఈ యొక్క క్రిస్మస్ వాతావరణంలోనే మనం ఉంటాం. ఒకప్పుడు లేదు ఇది కదా, ఉండేనా? లేదు. కానీ ఇప్పుడు వచ్చేసింది. అన్ని సంఘాలలో 25వ తారీఖున, నవంబర్ 20వ తారీఖున ఏర్పాటు చేసుకుంటున్నారు. సిమీ క్రిస్మస్ అని, లేదా మరి సపోజ్ క్రిస్మస్ క్యాండిల్ లైటింగ్ సర్వీస్ అని ఇలా జరుపుకుంటూ ఉన్నారు. మంచిది. ప్రభునందు ప్రియులారా, ఏది ఏమైనా మనము వాక్యాన్ని వినడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఏది ఒక పండుగ వాతావరణమే కానివ్వండి, లేదా ఒక పుట్టినరోజు కార్యక్రమాన్ని కానివ్వండి, లేదా ఒక బర్త్డే అంటే ఒక చావు కార్యక్రమం కానివ్వండి, ఏదైనా కానీ ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమాలలో మనమందరం కూర్చొని పాటలు పాడి దేవుని వాక్యాన్ని వింటున్నాం చూడండి, అది చాలా ప్రాముఖ్యమైనది. అది చాలా ప్రాముఖ్యమైనది. కనుక ఈ సమయమున కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. దయచేసి జాగ్రత్తగా దేవుని మాటలను వినవలసిందిగా ప్రభునామమున మనవి చేస్తున్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఎవరు మాట్లాడకండి దయచేసి. అమ్మ, చిన్నపిల్లలు ముఖ్యంగా. నేను నిన్నటి రోజు ఏదది పాములపాడు దగ్గర ఒక చిన్న గ్రామం ఉంది, మిట్టకందాల, పేరే సరిగ్గా గుర్తు రావడం, మిట్టకందాల. వాళ్ళు ఎప్పుడు జరుపుకున్నారో తెలుసా? ఈ యొక్క కార్యక్రమం ఎప్పుడు జరుపుకుని ఉంటారు మీరు చెప్పండి?
నవంబర్ 25వ తారీఖు అనేది ఎప్పుడు జరుపుకొని ఉంటారు వాళ్ళు? ఎప్పుడు జరుపుకున్నారు తెలుసా సంఘంలో? నిన్న 11:30 వరకు పాటలు పాడారు. 11:30కు నాకు మెసేజ్ ఇచ్చారు. నా తర్వాత ఇంకొక బ్రదర్ ఉన్నాడు. ఆయన కేక్ ఇచ్చారు. ఎప్పుడు పగలు గాదు, రాత్రి. 2 అయింది కార్యక్రమం ముగించబడేసరికి. కానీ చాలా క్రమంగా కూర్చున్నారు. చాలా ఓపికతో కూర్చున్నారు. ఎవరు కూడా తొందరగా ముగించండని ఏమి రాలేదు అనౌన్స్‌మెంట్. నాకు చాలా సంతోషం అనిపించింది వాళ్ళని చూసి. పూర్తి నిద్రలోకి వెళ్ళిపోయే సమయములో కూడా ఎంత చక్కగా వారు దేవుని ఆరాధిస్తున్నారు. ఎంత చక్కగా దేవుని స్తుతిస్తున్నారు. ఎంత చక్కగా దేవుని మాటలు వింటూ ఉన్నారు. పూర్తి హ్మ్, పూర్తి లోపలికున్నటువంటి చిన్న ప్రాంతాలలో కూడా దేవుని యొక్క వాక్యము వింటూ ఉన్నారంటే నిజంగా చాలా గొప్ప విషయం. చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఎవరు కూడా అల్లరి కూడా చేయలేదు. చిన్నపిల్లలు ఎక్కడున్నారో ఏంటో తెలీదు గానీ, అల్లరి కూడా చేయకుండగా చాలా నెమ్మదిగా ఉన్నారు. మన సైడ్ చూడండి ఎంత అల్లరి చేస్తున్నారు. ఒక "ఏయ్ బాబు! ఏయ్! కూర్చో" మాట్లాడకండమ్మా. దాంట్లో రికార్డింగ్ గూడా అవుతుంది కాబట్టి దయచేసి మాట్లాడకుండగా నిశ్శబ్దంగా కొద్దిసేపు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు గురించి మనం నేర్చుకుందాం. బర్త్‌డే గదా! కేక్ కటింగ్ తెచ్చారు కాబట్టి నవంబర్ 25వ తారీఖు క్రీస్తు పుట్టినరోజు సందర్భంగా మనం ఆలోచన చేస్తాం. యేసుక్రీస్తు యొక్క పుట్టుక గురించి మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, యేసుక్రీస్తు ఒక ప్రత్యేకమైన వాడుగా మనము కూడా ఈ లోకములోనికి వచ్చాం. మనం గూడా ఈ లోకములో పుట్టాం. కానీ మనకు లేని గుర్తింపు ప్రభుకొచ్చింది. యేసు ప్రభుకి. ఏం జేశాడాయన? ఆ ప్రభువుకు అంత గొప్ప కీర్తి, అంత గొప్ప ప్రఖ్యాతి, అంత గొప్ప వాడుగా పిలువబడుతున్నాడంటే చేసిందేంటి? ఆయన పుట్టుక యొక్క పరమార్థం ఏంటో జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఈరోజు చాలామంది ఈ మీద పుడుతూ ఉన్నారు. వారి యొక్క జీవితాన్ని ముగించుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే గొప్ప గొప్ప వారు గూడా పుట్టారు ఒక రకంగా చెప్పాలంటే. చాలా గొప్పవారు గూడా ఈ లోకంలో జీవించారు. దేశానికి మరి ఒక ఆత్ముడు పుట్టాడు. ఎవరాయన? గాంధీ తాత. ఆయన పుట్టినటువంటి ఆయన ఏం చేశాడంటే ఆహ్, ఒక ఒక కార్యక్రమం చేశాడు. పెద్దవాడైన తర్వాత ఒక మంచి కార్యక్రమం చేశాడు. ఏ కార్యక్రమం అది? ఏమ్మా? ఆ! అదే. స్వాతంత్రం తీసుకొచ్చాడు. మనము బానిసత్వములో ఉంటే, బ్రిటిష్ వారి కాలములో మనం బానిసత్వంలో ఉంటే, ఆయన ఏం చేశాడంటే, ఆ బానిసత్వపు సంకెళ్ళను విడగొట్టి, మన భారతదేశం ఇది మనది. ఇది మనమే పరిపాలించుకోవాలి. మనమే ఉండాలి అన్నటువంటి ఒక మంచి దృఢ సంకల్పముతో ఒక గొప్పగా ప్రయత్నం చేశాడు. అవసరమైతే ప్రాణాలు కూడా తెగించి మన భారతదేశాన్ని మన చేతికి అందజేశాడు. అందుకే ఈరోజు ఆయన యొక్క పుట్టుక గాని ఏమ్మా? ఆయన యొక్క మరణం గాని మనమందరం కూడా జరుపుకుంటూ ఉన్నాం.
ఎందుకు? ఆయన స్వాతంత్రం తెచ్చినటువంటి మహాపిత కదా, మహాత్ముడు. తర్వాత మన కరెన్సీ నోటు మీద కూడా ఎవరిది ఉంది బొమ్మ? ఎవరిది ఉంది కరెన్సీ నోటు మీద? గాంధీ తాత. ఎందుకుంది అంటే ఆయన గొప్ప కార్యక్రమము చేశాడు. ఆయన చేశాడు. మన భారతదేశం వాళ్ళు మాత్రమే సంతోషిస్తారు, అంతేనా కాదా? ఏం బాబు? భారతీయులు మాత్రమే ఆయన పుట్టినరోజు జరుపుకుంటారు. ఆయన కార్యక్రమాలు ఏవైనా ఉన్నాయో అవి జరుపుకుంటారు. ఓన్లీ ఎవరు జరుపుకుంటారు? భారతీయులు మాత్రమే జరుపుకుంటారు. తర్వాత హైందవులు ఉన్నారు, హైందవ సహోదరులు. వాళ్ళు వాళ్ళ వాళ్ళ మార్గాలలో కూడా వాళ్ళు గొప్ప గొప్ప వారని కొంతమందిని ఏర్పాటు చేసుకొని వాళ్ళు కూడా పుట్టినరోజు జరుపుకుంటారు వాళ్ళ దేవుళ్ళను బట్టి. ఇప్పుడు కృష్ణుడు ఉన్నాడు, కృష్ణాష్టమే క్రీస్తు కృష్ణుడు పుట్టినరోజు జరుపుకుంటుంటారు వాళ్ళు కూడా. అంటే హైందవులు మాత్రమే జరుపుకుంటారు. ముస్లిమ్స్ సహోదరులు ఉన్నారు, ముస్లిమ్స్ సహోదరులు కూడా ఉన్నారు. వాళ్ళలో ఉన్నటువంటి గొప్పవారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క పుట్టినరోజులు జరుపుకొని వాళ్ళ వరకే సంతోషిస్తారు, వాళ్ళ వరకే ఆనందం ఉంటుంది. కానీ అందరూ, అటు ముస్లిమ్స్ కానీ, ఇటు హిందువులు కానీ, ఇటు క్రైస్తవులు కానీ, మొత్తము ప్రపంచములో సుమారుగా 280 దేశాలు ఉన్నాయంట. ఎన్ని దేశాలమ్మా? 280 దేశాలు సుమారుగా ఉన్నారు. ఈ ప్రపంచమందరూ కూడా ఒక ఆయనది పుట్టినరోజు జరుపుకుంటారు. ఎవరండి? యేసు ప్రభు యొక్క జన్మదినాన్ని పురస్కరించి. నిజంగా ఎంత గొప్పది చూడండి. పుట్టినరోజు ప్రపంచ దేశాలు యేసుక్రీస్తు యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుంటారు, జన్మదినాన్ని మరి జరుపుకుంటారు, పుట్టినరోజుని జరుపుకుంటారు. ఎంత గొప్పవాడు చూడండి. ఎవరికి రాలే ఇంత గొప్ప ధన్యత. మీరు డేటు రాసేటప్పుడు కూడా, మనం ఈరోజు డేట్ రాస్తున్నాము అంటే అది ఎవరిని బట్టి వచ్చిందో తెలుసా? ఈరోజు కాలాన్ని లెక్కిస్తున్నాము. ఎవరిని బట్టి వచ్చింది ఆ కాలాన్ని? క్రీస్తును బట్టే. చూడండి, అటు హైందవుడైనా, ఇటు ముస్లిమ్స్ అయినా, ఇటు హిందువుడైనా, ఇటు క్రైస్తవుడైనా పిలవవలసింది ఎవరి పేరు పిలిచాలి? డేట్ రాయాలంటే ఎవరి పేరు పిలిచాలి? క్రీస్తు పేరు పిలిస్తేనే డేట్ వస్తుంది. నువ్వు పుట్టిన డేట్ చెప్పమ్మా అంటే ఆ డేటు రాస్తున్నాడంటే ఎవరిని బట్టి అది? యేసు ప్రభు ఆ యొక్క జన్మదినాన్ని ఎప్పుడైతే ఆయన జన్మించాడో అప్పటి నుంచి లెక్క అనేది, దినాలు అనేది ప్రారంభమైనాయి. అందుకే క్రీస్తు శకము అన్నాడు. పాఠ్య పుస్తకాలలో ఏముంటుంది? అది క్రీస్తు శకము. క్రీస్తు పుట్టక మునుపున్న దినాల పేర్లు ఏం పేరు అంటారు? క్రీస్తు పూర్వం. ఎవరి పేరు వస్తుంది ఈ మధ్యన? యేసుక్రీస్తు పేరు. ఎందుకు అంత గొప్పగా ఆయనను పొగుడుతుంది ప్రపంచమంతా అంటే ఆయన చేసిన కార్యక్రమాలు చిన్నవి కాదు. యేసుక్రీస్తు పుట్టిన తర్వాత ఆయన చేసిన కార్యక్రమాలు చిన్నవి కాదు. అందరికీ ఉపయోగపడే పని చేశాడు ఆయన. అందరికీ అవసరమైన పనే చేశాడు. అందుకే ఈరోజు ఆయనను గొప్పవాడు, అందుకే క్రీస్తు శకము, క్రీస్తు ఆ గుర్తింపు వచ్చిందనమాట. అందరికీ అవసరమయ్యేది ఏంటి అంటే ప్రతి మనిషి యొక్క పాప యేసుక్రీస్తు ద్వారా దొరికింది. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారు. అందరూ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కూడా అందరూ పాపము
చేసి అనుగ్రహించు మహిమను రక్తములో నీ పాపాలు కడిగి వేయబడాలి. అప్పుడే ఆయన అనుగ్రహము, ఆయన మహిమ నువ్వు పొందుకుంటావు అన్నమాట. అందుకే అంత గొప్ప కార్యక్రమం చేశాడు కాబట్టి ఆయన జన్మదినము గాని, ఆయన మరణము దినము గాని ప్రపంచ దేశాలు జరుపుకుంటాయి. కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు వారు నిజంగా ఎంత గొప్ప కార్యక్రమం చేశాడో భూమి మీద. ఓసారి మత్తయి సువార్త 3వ అధ్యాయము, మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనం. మరియు ఇదిగో, ఒక్కరు చదవండి అమ్మా. ప్రియకుమారుడు ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను. అమ్మ వినండి బాగా, అమ్మ బాబు వినండి. యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత, ఈ లోకములో తల్లి గర్భములో నుండి పుట్టిన తర్వాత, ఆయన పెద్దవాడై ఎదిగిన తర్వాత బాప్తీసం తీసుకున్నాడు. శబ్దం వినబడిందంట. ఏమా వింటున్నారా? ఆకాశము నుండి ఒక శబ్దము వినబడిందంట. ఏంటి ఆ శబ్దము? పరలోకములో ఉన్న దేవుడు మాట్లాడుతున్నటువంటి ఆ మాటలు ఏవి అంటే, ఇదిగో నేను ఆనందించుచున్నానన్న ఒక శబ్దము వినబడిందంట అందరికి. ఈయనే, ఇదిగో ఈయనే, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. అంటే దేవుడు యేసు ప్రభువు ఈ లోకానికి రాకముందు ఎంతో మంది ఈ లోకములో జీవించారా? ఆదాము మొదలుకొని యేసు ప్రభు వచ్చేంత వరకు ఎంతో మంది ఆ కాలాలలో ఈ లోకములో జీవించారు. వారి వల్ల రాని ఆనందము క్రీస్తు ద్వారా దక్కిందంటారా? ఏమా అర్థమవుతుందా నా మాట? దేవుడు యేసు ప్రభును చూసి ఏమంటున్నాడు? ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను అంటే యేసు ప్రభుని చూసి తండ్రి అయిన దేవుడు ఆనందపడుతున్నాడంట. అంటే మిగతా వాళ్ళు పుట్టారు కదా, వాళ్ళ ద్వారా ప్రభుకు ఆనందం ఉందా లేదా? ఏమా పురుషులు ఏం చెప్పరు? అరే, ఆదాము మొదలుకొని అబ్రహాము, ఇసాకు, యాకోబు, వీళ్ళందరూ కూడా, దావీదు, వీళ్ళందరూ కూడా పుట్టారు కదా, వారి ద్వారా ప్రభుకు ఆనందం ఉందా లేదా దేవునికి? లేదు. మంచి సమాధానం చెప్పారు మీరు. నిజంగా వారందరి ద్వారా దేవునికి, అంటే విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము ద్వారా కూడా కలగలేదా? కలగలేదు. మరి ఎక్కడో ఒక చోట తప్పుడు పనులు చేశారు వీళ్ళంతా. అబ్రహాం ఏం చేశాడు అని ప్రశ్నిస్తే, అబ్రహాము, శారా వాళ్ళిద్దరూ భార్య భర్తలు. వాళ్ళిద్దరినే దేవుడు ఆశీర్వదించి నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను అన్నాడు. అంతే కదా, నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను. ఒకసారి బయటికి రా అబ్రహాము, నక్షత్రాలు లెక్కించు, ఈ నక్షత్రాలు లెక్కించలేవు, ఇసుక రేవులు లెక్కించలేవు, అంత గొప్పగా నీ సంతానాన్ని నేను విస్తరింపజేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు అబ్రహాం గారికి. చేసిన తర్వాత ఈయన అబ్రహాం గారు వెయిట్ చేయాలి. కానీ ఏం చేశాడు తెలుసా? తప్పుడు పని చేశాడు. ఏం చేశాడు? ఆహాగరిని పెళ్లి చేసుకున్నాడు. అది కూడా ఎవరి సపోర్టుతో? శారమ్మ సపోర్టుతోనే చేశాడు.
శారమ్మ కూడా ఆయనకు సపోర్ట్ చేసింది ఆ యొక్క వివాహ విషయంలో. నాకు దేవుడు పిల్లల్ని ఇవ్వకుండగా దేవుడే నా గర్భాన్ని మూశాడు గనక నా దాసిరాలైనటువంటి హాగారు నువ్వు పెళ్ళి చేసుకో అని సపోర్ట్. అబ్రహాము ఆ రోజుల్లో అనాలా లేదా శారమ్మతోని, నువ్వు చేసే పని తప్పుడు పని, ఇది మంచిది కాదని చెప్పాలి. దేవుడు ఇస్తానన్నాడు, నువ్వు ఈ తప్పుడు పని చేయడం మంచిది కాదని. కానీ అబ్రహాం భార్యనే సపోర్ట్ చేసి ఇంకో పెళ్లి చేసుకో అని చెప్పితే భర్త ఎవరైనా ఊరుకుంటారా? అబ్రహాం గారు కూడా బహుశా ఏం జరిగిందో కానీ మొత్తం మీద హాగారుని పెళ్లి చేసుకొని దేవుని బాధ పెట్టాడు. దేవుని బాధ పెట్టాడు. ఆ తర్వాత కాలంలో మీరు గమనించండి, దావీదు కూడా దేవుణ్ణి బాధ పెట్టాడు. దావీదు కూడా ఏం చేశాడు? బెస్తబా విషయంలో ఆయన కూడా పాపము చేశాడు. అంటే దీన్ని బట్టి చూస్తూ ఉంటే అబ్రహాం గారు కానీ రానున్న దినాలలో రాజుల కాలాలలో కానీ రాజులు కూడా ప్రారంభ దినాలలో దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నారు. ప్రారంభ దినాలలో రాజులు ఫస్ట్ సింహాసనం మీద కూర్చున్నప్పుడు, ఆ రాజులు అనేవారు సింహాసనం మీద కూర్చున్నప్పుడు చాలా భయముతో భక్తితో దేవుని ఆజ్ఞల ప్రకారంగా ఇశ్రాయేలీలను పరిపాలించేవారు. దేవుడు ఏం చేశాడంటే సంతోషపడేవాడు. ఆ సంతోషం కొన్ని రోజుల వరకే ఉండేది వాళ్ళ ద్వారా. తర్వాత ఏమైపోయేవారంటే ఈ రాజులు గర్వం వచ్చేది. రాజులకు ఏమొచ్చేది? గర్వం వచ్చేది. ఆ గర్వం వల్ల దేవుని మాటను తిరస్కరించి సొంత ఆలోచనలకు వెళ్ళిపోయి ఆ గర్వము వల్ల నాశనానికి వెళ్ళిపోయినటువంటి వారు ఉన్నారు. ఆ గర్వము రావడం వల్ల పరలోకములో ఉన్న దేవుడు బాగున్నారు నా వాళ్ళు అనుకుంటప్పుడు ఈ గర్వం రావడం వల్ల దేవుడు బాధ పడ్డాడు. అంటే ఆ భక్తుల జీవితాలలో మీరు గమనించినట్లయితే ఏదో ఒక విషయంలో తప్పు చేయడము, ఏదో ఒక విషయంలో పాపం చేయడము, ఆ పాపము చేయటం ద్వారా దేవుడు బాధ పడడం జరిగింది. అంటే వాళ్ళ ద్వారా దేవునికి ఆనందం ఏమీ లేదు. వాళ్ళ ద్వారా దేవునికి, బాబు మాట్లాడకండి అన్నాను కదా, ఏంటికి మాట్లాడుతున్నారు భరత్? ప్రదీప్, వారి ద్వారా ఏ ఒక్కరి ద్వారా కూడా ఆనందం లేదు. దావీదు ద్వారా కానీ సొలొమోను ద్వారా కానీ ఇంకా మిగతా వాళ్ళ భక్తుల జీవితాలు లేదా రాజుల చరిత్రలు మీరు చదువుకుంటూకెళ్తే ఎక్కడో చోట ఒక చోట దేవుణ్ణి బాధ పెట్టారు, దేవుణ్ణి సంతోష పెట్టలేదు, దెబ్బతిన్నారు. అందుకే యేసు ప్రభు వారు పుట్టాడు. పుట్టిన తర్వాత ఎదిగాడు. ఎదిగిన తర్వాత బాప్తిసం తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ప్రభువు మాట్లాడుతున్నాడు. తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నాడు ఒక శబ్దము ద్వారా. ఏమని అంటే, ఇదిగో 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 ఆమెనే, ఇదిగో ఆయననే, ఇదిగో ఆ బ్రదరే, ఇదిగో ఇదిగో అనే పదం ఎంత అంటే ఒక ప్రబడినటువంటి ఆ మాట మాట్లాడుతున్నాడు. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. అంటే ప్రభును చూసి దేవుడు ఏం చేస్తున్నాడంట? ఆనందిస్తున్నాడంట. భూమి మీదకి వచ్చిన ప్రభువు జన్మించిన తర్వాత, ఎదిగిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత తండ్రి అయిన దేవుడు ఆనందపడుతూ ఉన్నాడు. ఏం చేశాడు ఈయన ఆనందపడడానికి? యేసుప్రభు వారు ఏం చేశారంటే యేసుప్రభు వారు బాప్తిసము తీసుకున్న నాటి నుండి ఆయన చేసిన పని ఏంటంటే దేవుని వైపు నడిపించటానికి ప్రయాసపడ్డాడు. దేవుడు ఎప్పుడు ఆనందపడతాడో తెలుసా? దేవుడు ఎప్పుడు సంతోషపడతాడో తెలుసా? నీ జన్మకు పరమార్థము, లేదా నువ్వు పుట్టిన తర్వాత, లేదా నువ్వు ఎదిగిన తర్వాత, లేదా నువ్వు ఏదో సంపాదిస్తే ఆయనకు ఆనందం లేదు. లేదా కోట్ల రూపాయలు నువ్వు సంపాదించి దేవుని దగ్గర తెచ్చిపెడితే ఆయనకు ఆనందం లేదు. ఎప్పుడు ఆనందపడతాడు తెలుసా దేవుడు? ఆయన చెప్పిన మాటల ప్రకారంగా బ్రతుకుతూ 10 మందిని బ్రతికిస్తూ ఉంటాడు చూడండి,
అప్పుడు పరలోకములో ఉన్న దేవుడు ఏం చేస్తాడు? ఆనందిస్తాడు. అది చేశాడు యేసుప్రభు వారు. 3.5 సంవత్సరాలండి. 3.5 సంవత్సరాలే. 3.5 సంవత్సరాలు ఆయనకిచ్చిన ఆ 3.5 సంవత్సరాలలో ఎంత గొప్ప కార్యక్రమాలు చేశాడంటే, మన జీవిత కాలమంతా కూడా ఆయన చేసిన కార్యక్రమాలు తలుచుకుంటూ జన్మని 60 సంవత్సరాల ఆయుష్కాలమే సరిపోదు. అంత గొప్ప కార్యక్రమాలు 3.5 సంవత్సరంలోనే ప్రభు చేశాడంటే, ఆ పరలోకములో ఉన్న దేవుడు ఎంతగానో నా యందు నేను ఆనందం. తల్లిదండ్రులకు అమ్మ వినండి అమ్మా, వినండి, మీకు అర్థమయ్యేటట్టుగానే నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. తల్లిదండ్రులకు పిల్లలు పుడతారు, దేవుడిచ్చిన గర్భఫలాలు. పుట్టినప్పుడు కొద్దిగానే సంతోషం ఉంటుంది. ఎప్పుడు పరిపూర్ణమైన సంతోషం తల్లిదండ్రులకు ఉంటుందో తెలుసా? ఎప్పుడు పరిపూర్ణంగా వారు తల్లిదండ్రులు ఆనందపడతారో తెలుసా? ఆ పిల్లలు ఎదిగి ఉపయోగపడుతుంటారు చూడండి ఆ పిల్లలు. అప్పుడు ఆ తల్లిదండ్రులు ఆనందపడతారు. యేసు ప్రభు కూడా ఎదిగిన తర్వాత, గొప్పవాడైన తర్వాత ఆయన మాటలను ఆయన అనేక మందికి దేవుని మాటలు చెప్పి దేవుని వైపు నడిపిస్తూ ఉన్నాడు. ఆయన దినచర్య ఏంటో తెలుసా? ఆయన రోజు చేసే పనులు ఏంటో తెలుసా? మన దినచర్య ఏంటి? ఉదయం లేచిన వెంటనే పనికి వెళ్ళిపోవాలా, పొలాలకు వెళ్ళిపోవాలా, లేదా పని చేసుకోవాలా, రాత్రి అవుతూనే భోంచేసుకోవాలా, పండుకోవాలా, మళ్ళీ ఉదయం లేస్తేనే మళ్ళీ పనికి వెళ్ళిపోవాలి. ఇది మన దినచర్య. ప్రభు యొక్క దినచర్య ఏంటో తెలుసా? ఈ 3.5 సంవత్సరాలలో ఆయన చేసిన దినచర్య ఏంటో తెలుసా? పగలల్లా దేవుని మాటలు ప్రకటించడమే ఆయన డ్యూటీ. తర్వాత ఎవరికైనా రోగం ఉందనుకోండి, రోగాన్ని స్వస్థపరచడమే ఆయన డ్యూటీ. ఏదైనా సమస్య ఉంటే దాన్ని చక్కగా పరిష్కారం చేసి ప్రభు దగ్గరికి నడిపించడమే ఆయన డ్యూటీ. నీలో ఉన్న పాపాన్ని తీసివేయడానికే ఆయన డ్యూటీ. తప్పుడు మార్గంలో నడుస్తున్న వారిని మంచి మాటల చేత మంచి మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు ప్రభు. ఆ మాటలు ఆ ప్రాంతములో, ఆ యెరూషలేము ఆ ప్రాంతములో ప్రభు యొక్క మాటలు వింటూ ఉంటే అందరూ ఆశ్చర్యపోతున్నారంట. యేసు ప్రభు యొక్క మాటలు ఎప్పుడు వినని కూడని మాటలు మాట్లాడుతున్నావు కదయ్యా, నువ్వెవరివయ్యా అసలు? నువ్వెవరివి? ఇంత ఇన్ని విషయాలు నువ్వు చెప్తున్నావేంటి? ఆశ్చర్యకరంగా మాట్లాడుతున్నావు. ప్రభు దగ్గరికి నువ్వు నడిపిస్తున్నావేంటి? మాలో ఉన్న పాపము తీసివేస్తున్నావేంటి? ఎవరు నువ్వు? ఆ యేసేపు కొడుకువే కదా, యేసేపు కుమారునివే కదా, బాబువే కదబ్బా నువ్వు. ఇన్ని మాటలు ఏంటి? ఇన్ని మాటలు ఇంత ఒక తల్లి తట్టుకోలేక, ఏమా, ఒక తల్లి, ఒక స్త్రీ తట్టుకోలేక ఆ మాటలను విని ఆశ్చర్యపోయి, నిన్ను ఎవరు కన్నారయ్యా నిన్ను అంటుంది. ఎవరు కన్నారయ్యా నిన్ను? నిన్ను కనిన ఆ గర్భం ఏమైందంట? ధన్యము అంటుంది. ఆ మాట చూడండి, లూకా సువార్త ఆమె మాట్లాడిన మాట 11వ అధ్యాయము 27వ వచనం. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములో, ఆ సమూహం అంటే ఆ గుంపు, ఎక్కువ మంది వచ్చేసారు ఆయన మాటలు వినడానికి. ఆ సమూహములో ఒక స్త్రీ, ఆ గుంపులో నుండి ఒక స్త్రీ లేచి ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భము, నీవు కుదించిన స్తనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్తుందంట ఆ స్త్రీ.
నిన్ను ఎవరు కన్నారయ్యా? నిన్ను నిన్ను మోసిన గర్భము ధన్యములైనవి. అసలు ఆ స్త్రీ ఎవరు? ఆ తల్లి ఎవరు? అంటే ఇప్పుడు తల్లి గురించి ఆమె మాట్లాడుతుందంటే ఆ మరియమ్మ ఆ మాటలు విన్నప్పుడు ఎంత సంతోషపడుతుందండి? అంతే కదమ్మా. ఆ ఆ మరియమ్మ కానీ యోసేపు కానీ తర్వాత పరలోకములో ఉన్న దేవుడు కూడా సంతోషపడతాడు. పరలోకములో ఉన్న దేవుడు కూడా సంతోషపడతాడు. అంటే తల్లిదండ్రులకు ఎప్పుడు ఆనందం అంటే పుట్టిన తర్వాత కాదు ఆనందం, కానీ వాళ్ళు ఎదిగి గొప్పవారయ్యి ఇదిగో దేవుని పరిచర్య చేస్తూ దేవుని దగ్గరకు నడిపిస్తూ మంచి మార్గము గుండా వాళ్ళు నడుస్తూ 10 మందిని నడిపిస్తూ ఉంటారు చూడండి. అప్పుడు ఆ తల్లిదండ్రులను మీ తల్లిదండ్రులు ఎవరండి అని అడిగితే ఆ తల్లిదండ్రుల ఆనందం అంతా ఇంత కాదు. అందుకే చూసి తండ్రి అయిన దేవుడు ఏం చేస్తున్నాడు? ఆనందిస్తూ ఉన్నాడు. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఆయన చేసిన పరిచర్య ప్రారంభము నుంచి ఎలాగైతే ఉన్నాడో ముగింపు వరకు కూడా ఎక్కడ కూడా మైనస్సే లేదు ఆయన జీవితంలో. ఎక్కడ కూడా. చాలా మంది ఎదిగిన తర్వాత డెవలప్ అయిన తర్వాత విధానమే మారిపోతుంది. మనుషుల మనస్తత్వాలే అవి. మనుషుల మనస్తత్వాలు ఎటుంటాయంటే డబ్బు లేనప్పుడు ఒక రీతిగా ఉంటారు, డబ్బు ఉన్నప్పుడు అంతే కదక స్వార్థం. డబ్బు వచ్చింది అనుకోండి, ఇక మాట తీరు మారిపోతుంది, ఆ వాతావరణం మారిపోతుంది, ఆ సహవాసం మారిపోతుంది, ఆ మనుషుల మాటలు మారిపోతాయి. ఇక మన లాంటి వాళ్ళని అస్సలు పట్టించుకోరను. కానీ ప్రభు చూడండి, ఎప్పటి నుంచి అయితే ఎలా ఉన్నాడో ప్రారంభంలో ముగింపు వరకు కూడా ఎక్కడ కూడా లోపమే కనిపించకుండా జీవించాడండి ఆయన. ఏమా ఆయన ఎంతో మంది రోగులను ఏం చేశాడు? ఆయన స్వస్థపరిచాడు. కుంటోళ్లకు నడకని నడక ఇచ్చాడు. చూపు లేని వారికి చూపునిచ్చాడు, చూపును అనుగ్రహిస్తున్నాడు. కుష్టి రోగులకు వెంటనే బాగు చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన ఎంత పొంగిపోవాలి? అంతేకాదు, చనిపోయినటువంటి వారిని కూడా లేపతంత శక్తి సామర్థ్యాలు ప్రభుకున్నాయి. అసలు చనిపోయిన వారిని లేపుతున్నాడంటే ఆయన ఎంత గొప్పవాడై ఉండాలి, ఎంతగా ఆయన ఊహించి ఎంతగా ఆయన డెవలప్ కావాలి. అసలు నేనంటే ఏమనుకుంటున్నారు మీరు? అసలు స్వస్థత ఇప్పుడు ఉన్నటువంటి సేవకులను గనక మనం ఆలోచిస్తే, నేను ప్రార్థన చేసింటేనే పలాని వారికి బాగయింది అంటాడనరా? నేను నేను ఎవరిని అనుకుంటున్నావు? ఇప్పుడు ప్రార్థన చేస్తే ఏంటి ఆ గర్వం ఏంటి? ఇప్పుడు ప్రార్థన చేస్తే నువ్వు ఇక్కడి నుంచి ఇక్కడే పడిపోతావు, ఆ శక్తి నాకుంది అన్నటువంటి ఆ గర్వపు మాటలు వచ్చేస్తుంటాయి మనుషులకు. ఇక చనిపోయిన వారినే లేపాడనుకో ఆ మనిషి, భూమి మీద ఉంటాడా? ఒకవేళ చనిపోయిన వ్యక్తిని మన కళ్ళ ముందే మన ఎదుటనే చాలా మందిని చనిపోయిన వాళ్ళని లేపుతున్నాడంటే ఇంకా ఆ మనిషి పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ మంచి ఫాలోయింగ్ ఎలా ఉంటుంది? ఆ మంచి ప్రవర్తన ఎలా ఉంటుంది? ఆ మంచి బ్యాంకు బ్యాలెన్స్ ఎలా ఉంటుంది? ఇంకా మనుషులకు మాట అంటే పొంగిపోతాడనమాట. కానీ ప్రభు చూడండి, చనిపోయిన వారి సహితం కూడా లేపుతున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా కాసింతంటే కూడా గర్వం అనేది లేదు, ఏది కనబడడం లేదు. అదే అండి ఆయన గొప్పతనం. అందుకే దేవునికి ఆయన నచ్చాడు. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించు. మనము కూడా అమ్మ వినండి, మనం కూడా పుట్టాం, ఎదిగిన తర్వాత నీ తల్లిదండ్రులు ఆనందపడుతున్నారా, బాధపడుతున్నారా? ఏం బాబు?
నీవు పుట్టావు నీ తల్లిదండ్రుల ద్వారా, నువ్వు ఎదిగావు, ఒక స్థాయికి వచ్చావు. ఇప్పుడు నిన్ను చూసి నీ తల్లిదండ్రులు సంతోషపడుతున్నారా, బాధపడుతున్నారా? ఒకసారి ఆలోచించండి. ప్రభు పుట్టిన తర్వాత అటు పరలోకములో ఉన్న దేవునికి ఆనందము, ఇటు తల్లిదండ్రులకు ఆనందం కలిగించాడు. అంటే ఆయన జన్మ అంటే ఆయన జన్మ ధన్యమైంది ఆయన పుట్టుక ద్వారా. ఇప్పుడు నువ్వు పుట్టావు, నేను పుట్టాను, మనమందరం పుట్టాము. మనం పుట్టిన తర్వాత, ఎదిగిన తర్వాత తల్లిదండ్రులకు మనం ఆనందం కలిగిస్తున్నామా, బాధ కలిగిస్తున్నామా? ఒకసారి ఆలోచించండి. నువ్వు చేసే ప్రతి చెడ్డ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా తల్లిదండ్రులకు అవమానం జరుగుతుంటది. అసలు తల్లి కూడా ఒక్కొక్కసారి నువ్వు చేసే ఆ నీచ కార్యక్రమాలు, నువ్వు చేసే ఆ తప్పుడు పనులను బట్టి తల్లి కూడా నిన్ను అంట తెలుసా, ఎందుకు మోసానో, నిన్ను ఎందుకు మోసి కన్నానో, నువ్వు ఎప్పుడో చనిపోయింటే బాగుండు అంటది తల్లి. పాపం తట్టుకోలేక నీ ప్రవర్తన చూసి, నీ నీచ క్రియలను చూసి, నీ చెడ్డ కార్యక్రమాలు చూసి తల్లి బాధపడుతుంది. తల్లి బాధపడుతూ ఉంది. ఎందుకు కన్నానో నేను, అప్పుడే చనిపోయింటే బాగుండు అంటుంటారు. చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళకు పుట్టిన బిడ్డలు వాళ్ళు చేస్తున్న తప్పుడు పనులను బట్టి ఎంత బాధపడిపోతుంటారండి. ఒక ఆమె, వాడు మాట్లాడే మాటలు మామూలు కాదు. ఎవరు? కుమారుడు, సొంత కుమారుడు భయంకరంగా మాట్లాడుతున్నాడంటే తల్లిని. మాట్లాడకూడని మాటలు, వినకూడని మాటలు ఆ తల్లి చెప్పుతూ విలవిలలాడిపోతూ ఉంటే నిజంగా ఎందుకు పుట్టావురా బాబు అన్నట్టుంది పరిస్థితి. కానీ బైబిల్లో కూడా బైబిల్లో కూడా ఒక ఆయన గురించి మాట్లాడాడు దేవుడు, తెలుసా? నువ్వు పుట్టకుండా ఉండింటే బాగుండు అన్నాడు. ఎవరాయన? యూదా గురించి మీ అందరికి తెలుసు కదా. ఒకసారి చూడండి ఆ మాట ఎక్కడుంది. ఆ మాట మత్తయి సువార్త 26-24. తొందరగా ముగించుకుందాం. మత్తయి సువార్త 26-24. మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు గాని ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడునో ఆ మనుషునికి శ్రమ, ఆ మనుష్యుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పాను. అంటే నువ్వు పుట్టకునుంటేనే బాగుంటది, పుట్టి నువ్వు దెబ్బతిన్నావు. ఎందుకు అంటే నువ్వు రావలసినటువంటి మార్గం గుండా రాలేదు, దారి తప్పిపోయావు అన్నమాట. నీ పుట్టుక ద్వారా ఇటు తల్లిదండ్రులు బాధపడుతున్నారు, నీ పుట్టుక ద్వారా ఇటు ఆ దేవుడు కూడా బాధపడుతూ ఉన్నాడు. నువ్వు పుట్టకుండుంటే బాగుండు అంటున్నాడు యూదా గురించి. ఏం చేశాడు? యేసుక్రీస్తును అప్పగించాడు. ఒక ధన వ్యామోహంలో పడిపోయాడు. ధనాపేక్ష, డబ్బు 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 అని ఆ డబ్బుకు కకృతి పడ్డాడు. చివరికి ఉరేసుకొని చచ్చిపోయాడు. అందుకే నువ్వు పుట్టకునుంటే మేలు అన్నాడు. కనుక ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు వారు పుట్టాడు, ప్రపంచానికి మేలు జరిగింది. ప్రతి మనిషి యొక్క పాపాన్ని తీసేశాడు. ప్రతి మనిషి యొక్క పాపపు ఆ యొక్క పాపాన్ని తీసివేసి తన రక్తము ద్వారా పవిత్రపరిచి దేవుని దగ్గరకు తీసుకొచ్చాడు. దేవుని దగ్గరికి తీసుకొచ్చాడు. అందరి గురించి అందరికీ ఆయన రక్తము కార్చాడు. అందరికీ ఆయన రక్షణ అనుగ్రహించాడు. అందుకే తండ్రి అయిన దేవుడు ఆనందపడుతున్నాడు. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనంది. అంటే ఇప్పుడు మన జీవితాల్లో కూడా ప్రభునందు ప్రియులారా, మన పుట్టుక ద్వారా వినండి దయచేసి, ఏదో ప్రభు పుట్టాడని పండుగ జరుపుకోవడం కాదు, కానీ ఆ పుట్టిన ప్రభువు ఆనందపడాలి అంటే నువ్వు చేయవలసింది పండుగ చేసి నూతన వస్త్రాలు ధరించుకొని ఏదో పెద్ద కేకు తెచ్చుకొని
లేదంటే బాగా మంచి డ్రెస్సు, అందరికంటే మంచి విలువైన డ్రెస్సు కొనుక్కొని, క్రిస్మస్ కదా, పండుగ కదా అని ఆ డ్రెస్సులు కొనుక్కొని, మంచి పిండి వంటలు చేసుకొని, మంచి ఇంటిని శుభ్రం చేసుకొని, ఇవన్నీ చేసినా ఏమీ ప్రయోజనం లేదు. పుట్టిన ఆయనకు ఆనందం కలగాలి అంటే నీ జీవితాన్ని మార్చుకుంటే ప్రభుకు ఆనందం. ఆయన పుట్టిన దానికి ఒక అర్థం ఉంటుంది. పండుగ జరుపుకుంటే ఆనందం, ఏవో గొప్ప గొప్ప పిండి వంటలు చేసుకొని అవి చేసుకుంటే ఆనందం కాదు. కాకపోతే పండగ అయిపోయినాక ఒక పెద్ద అప్పు మన ఎదుట ఉంటుంది. అది పండగ 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 అని పండగ చేసుకుంటాం, కానీ తర్వాత అయిపోయినాక ఒక 10,000-15,000 ఏమవుతుంది, అప్పు మన చేతిలో ఉంటుంది. అంతే. ప్రభుకైతే ఆనందం ఉండదు. ప్రభుకి ఎప్పుడు ఆనందం అంటే, దేవునికి ఎప్పుడు ఆనందం అంటే మన జీవితాన్ని మార్చుకున్నాం, మన పాపపు జీవితాన్ని మార్చుకొని ప్రభు వైపు నడుస్తూ, ప్రభు వైపు అడుగులు వేస్తూ, ప్రభు యొక్క మాటల ప్రకారంగా నీ జీవితాన్ని మార్చుకుంటూ, ఇదిగో నీవు దేవుని దగ్గరికి ఎప్పుడైతే వస్తూ ఉంటావో ఆయన పుట్టినటువంటి ఆయన ఆనందపడతాడు, నిన్ను పుట్టించినటువంటి ఆ దేవుడు కూడా సంతోషపడతాడు. కాబట్టి దేవుని సంతోషపరచాలి అంటే మన జీవితంలో పాపము లేకుండా బ్రతకాలి. ఒకవేళ పాపం ఉందా, అయితే యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా నీ పాపాన్ని ఏం చేసుకోవాలి, తీసేసుకోవాలి. తీసేసుకున్న నాటి నుండి నమ్మకంగా దేవుని కోసం బ్రతుకుతూ కొంతమందినైనా ప్రభు దగ్గరకు తీసుకొంచడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే పరలోకములో ఉన్న దేవుడు ఆనందపడతాడు, నీ పుట్టించిన నీ తల్లిదండ్రులకు కూడా ఆనందం కలుగుతుంది. ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. తలలుంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. దయగల మా నాయన, ప్రేమగల మా తండ్రి, నీ మాటలు నీ పిల్లలకు వివరించాను, చక్కగా విన్నారు. విన్నటువంటి ఆ మాటలు వారి హృదయాలలో భద్రపరిచి, నైనా మా కోసం పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి మా అందరి పాపముల కోసం ఆయన కలువరి శిలువలో రక్తాన్ని చిందించి, ఆ రక్తము ద్వారా పాప క్షమాపణ అనుగ్రహించి పరలోకానికి వారసులుగా మమ్మల్ని చేర్చిన విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞత. నిజంగా యేసుక్రీస్తు పుట్టాడు అని పండుగ కాదు, కానీ మా జీవితాల్లో పాపము తీసివేసుకొని పరిశుద్ధంగా బ్రతికిన నాడే నీకు పండుగ. కాబట్టి ఆ యొక్క బ్రతుకును ప్రతి ఒక్కరూ బ్రతకడానికి ప్రయాసపడి నిన్ను సంతోషపరిచే విధంగా జీవించుటకు సహాయం చేయమని, ముందున్నటువంటి కార్యక్రమం మీకు మహిమకరంగా జరిగించమని క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. ఓకే, మంచిదండి. ప్రభునందు ప్రియులారా, ఈ సమయమున కేకు కొంచెం ఓపెన్ చేస్తే బాబు, ఆ యొక్క క్రిస్మస్, సెమీ క్రిస్మస్ సందర్భంగా, సపోజ్ క్రిస్మస్ సందర్భంగా మన సంఘ సభ్యులు శేఖరన్న ఫ్యామిలీ, క్రీస్తు శేషులు మాసమ్మ కుమారుడు శేఖరన్న కుటుంబం, సుధామణి వారి యొక్క కుటుంబ సభ్యులు కలిసి ఆ యొక్క క్రిస్మస్ కేకు ఏర్పాటు చేశారు. వారిని, వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. అలాగే ఈ యొక్క క్యాండిల్స్, కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత క్యాండిల్ లైటింగ్ సర్వీస్ ఉంటుందమ్మా. ఈ క్యాండిల్స్ కూడా సిద్ధపరిచినటువంటి తమ్ముడు జాను గారు, జాన్ తీసుకొచ్చాడు. జాను కుటుంబాన్ని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఈ సమయమున కేక్ కటింగ్ చేద్దాం. బాబు ఏం లేదా, క్యాండిల్ తీసుకురాలేదా? ఇదే కావాలా, దీంతో పాటు ఇవ్వలేదా? ఇక్కడ ఉంది కదా, ఉంది అదేనా. మాచిస్ అగ్గిపెట్టే బాబు, త్వరగా రండి అమ్మా. కేక్ కటింగ్ చేసిన వెంటనే అందరూ కూడా పాట పాడాలి.
తర్వాత ఇలా ప్రార్థన చేసుకుందామమ్మా. అందరు తలలోంచి కళ్ళు మూసుకునండి. దయగల మా నాయన, ప్రేమగల మా తండ్రి, మీ ప్రియ కుమారుడు, మా ప్రాణ విమోచకుడు క్రీస్తు యొక్క పుట్టినరోజు డిసెంబర్ 25వ తారీఖు జరుపుకోవడానికి ముందుగా నవంబర్ 25వ తారీఖు నుంచే ఈ యొక్క క్రిస్మస్ వేడుకలోకి, క్రిస్మస్ పండుగ వాతావరణంలోనికి మేము చేరబోతూ ఉండగా నాయన, ఇదిగో నాయన, సంఘమంతా కలిసి 25వ తారీఖున నిన్ను స్తుతించి, నిన్ను మహిమపరిచి, అలాగే నీ మాటల చేత మా జీవితాన్ని సరిచేసుకోవడానికి మాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి నీ కృతజ్ఞతలు. ఈ సమయమున నాయన, క్రిస్మస్ సందర్భంగా ఈ యొక్క సిమీ క్రిస్మస్ ఆ యొక్క సందర్భంగా కేక్ కట్ చేస్తుండగా మీరే నాయన దీవించండి, ఆశీర్వదించండి. ముఖ్యంగా ప్రభా, ఈ యొక్క కేకును సిద్ధపరిచినటువంటి శేఖర అనే అక్కగారిని, వారికి ఇచ్చినటువంటి 2 కుమార్తెలను, కుమారుని దీవించి ఆశీర్వదించుమని కోరుకుంటూ క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. ఆదివారం వెంటనే స్పందించి ఆయన, నా ప్రభా, కేక్ కార్యక్రమం ఈ యొక్క ఏర్పాటు చేశారు. వారి కష్టాన్ని వారి కుటుంబాన్ని ఆశీర్వదించి
చిన్న దీపము నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు ఆరని దీపమై దేదీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై ఆరని దీపమై దేదీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణపై చేసావు పండుగ వెలిగావు నిండుగా చేసావు పండుగ వెలిగావు నిండుగా నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము మారని నీ కృపా నన్ను వీడనన్నది మర్మాల బడిలోన సేద తీర్చుచున్నది మారని నీ కృపా నన్ను వీడనన్నది మర్మాల బడిలోన సేద తీర్చుచున్నది మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము నీవు దీపము ఆగని సైన్యములకు అధిపతివై నా ముందు వెలసితివే సైన్యములకు అధిపతివై పరక్రమశాలివై నడిచావు కాపరిగా పరిక్రమశాలివై నడిచావు కాపరిగా
శరీరం తన శరీరం అంతా అరిగిపోయి, యేసుక్రీస్తు కూడా తన శరీరం అంతా అరిగిపోయి కరిగిపోయి వెలుగునిచ్చాడు. ఆ వెలుగు ఏది అంటే పాపము అనే చీకటిలో ఉన్న మనలను వెలిగించాడు ఆయన. వెలుగునిచ్చేశాడు. పాపము అంటే చీకటి, చీకటిలో ప్రతి నీచ కార్యక్రమాలు జరుగుతుంది. ఏం చేస్తాయమ్మా? అంధకారంలో ఏం జరుగుతాయి? పాపము జరుగుతుంది అంధకారంలో, చీకటిలో. తర్వాత పాపము జరుగుతుంది, మోస పనులు జరుగుతాయి. తర్వాత వ్యభిచారపు ఆలోచనలు, ఇవన్నీ కూడా చీకటిలో జరుగుతాయి. ఈ చీకటే లేకుండా యేసు ప్రభు అంటే నీలో ఉన్న పాపాన్ని, ఆ చెడు ఆలోచనలు లేకుండా చేశాడు. తన శరీరం అంతా అరిగిపోయి వెలుగునిచ్చాడు. ఆ వెలుగు 12 మందిని వెలిగించింది. ఆ వెలుగు ఏం చేసింది? 12 మందిని వెలిగించింది. ఆ 12 మంది వెలుగుతూ ఇంకా 3000 మందిని వెలిగించింది. ఆ వెలుగుతూ ఆ వెలుగు మన దగ్గరికి వచ్చింది. ఇప్పుడు మనం కూడా వెలుగుతూ 10 మందిని వెలిగించాలి. నువ్వు దేవుని మాటల చేత నీ జీవితాన్ని మార్చుకొని దేవునికి ఇష్టకరంగా బ్రతకాలి. బ్రతికి 10 మందిని బ్రతికించాలి. కాబట్టి ఆలోచించండి, మీరు వెలుగుతున్నారా, ఆరిపోతున్నారా? మీరే నిర్ణయం తీసుకోండి. ఈ సమయం ఒక విషయాన్ని గమనించండి. బాగా ఆలోచించక నిర్ణయం తీసుకోవాలని మనం చేస్తున్నాం. ఓకేనా? బోలో యేసు మహారాజుకి, రాజుల రాజుకి హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. ప్రార్థన చేసుకున్నాం, చిన్న ప్రార్థన చేసుకున్నాక అందరూ చిన్న ప్రార్థన. ఏ విధంగా శరీరం అంతా అరిగిపోయి ఇక నిజమైన వెలుగుగా ఈ లోకంలోనికి వెలుగుని వెలిగించావు తండ్రి. అందుని బట్టి మీకు అంటే నీకు స్తోత్రాలు. వెలుగు ప్రతి మనిషికి అవసరమే. వెలుగులో ఉంటేనే మంచి కార్యక్రమాలు జరుగుతాయి. వెలుగులో ఉంటేనే పరలోకానికి చేరుకుంటాం. ఆ వెలుగు క్రీస్తు ద్వారా మాకు అందింది ప్రభు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. మేము వెలుగుతూ 10 మందిని వెలిగించటానికి ప్రయాసపడే భాగ్యం దయచేయమని కోరుకుంటూ క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. ఓకేనండి, అందరూ కూడా క్యాండిల్స్ ఆర్పేసేనమ్మా. ఆదివారము దయచేసి ఆరాధన కార్యక్రమాలు ఉంటాయి, అందరు రండి. 1వ తారీఖు డిసెంబర్ మాసంలోనికి మనం వెళ్తూ ఉన్నాం. అలాగే అమ్మ, క్రిస్మస్ సందర్భంగా మీ మధ్యకు పెద్దలు వస్తారు. వారికి మీరు అందజేయవలసినటువంటి ఆ కానుకలు దయచేసి అందజేయడానికి సహకరించండి. రేపు 25వ తారీఖు, వచ్చే నెల 25వ తారీఖు ఈ టైంలో, ఇదే టైంలోనే మన చర్చికోలో ప్రోగ్రామ్స్ ఉన్నాయి. పిల్లలు చాలా ప్రయాసపడుతున్నారు, చాలా కష్టపడుతున్నారు, స్కిట్లు వేస్తూ ఉన్నారు, నేర్చుకుంటున్నారు. మనం అందరం సపోర్ట్ చేయాలి.
తుని చేరగను పరమును విడచి దివికి వచ్చి లోకాన్ని రక్షించెను. లోకాన్ని రక్షింప పసిబాలుడై మన మధ్య నివసించెను. లోకాన్ని రక్షింప పసిబాలుడై మన మధ్య నివసించెను. మార్గం యేసయ్యే, సత్యం యేసయ్యే, జీవం యేసయ్యే, నా సర్వం యేసయ్యే. మార్గం యేసయ్యే, సత్యం యేసయ్యే, జీవం యేసయ్యే, నా సర్వం యేసయ్యే. రెండో రెండో యేసుని చూడగను, రెండో రెండో ప్రభు యేసుని చేరగను. రెండో రెండో యేసుని చూడగను, రెండో రెండో ప్రభు యేసుని చేరగను. గురిలేని బ్రతుకులో గమ్యం కోసం అడుగడుగు ముందుకు వేస్తుండగా విలువైన సమాధానం ఎక్కడుందని ప్రతి చోట ఆశతో వెదకుచుండగా గురిలేని బ్రతుకులో గమ్యం కోసం అడుగడుగు ముందుకు వేస్తుండగా విలువైన సమాధానం ఎక్కడుందని ప్రతి చోట ఆశతో వెదకుచుండగా శాంతి సమాధానం మనకివ్వగా లోకాన తెంచెను. శాంతి సమాధానం మనకివ్వగా లోకాన తెంచెను. నెమ్మది వచ్చింది, సంతోషం వచ్చింది, రక్షణ వచ్చింది, నిత్య జీవం వచ్చింది. నెమ్మది వచ్చింది, సంతోషం వచ్చింది, రక్షణ వచ్చింది, నిత్య జీవం వచ్చింది. రెండో రెండో యేసుని చూడగను, రెండో రెండో ప్రభు యేసుని చేరగను. రెండో రెండో యేసుని చూడగను, రెండో రెండో ప్రభు యేసుని చేరగను.
పరమును విడచి దివికి వచ్చి లోకాన్ని రక్షించెను. పశువుల తొట్టిలో దీనుడై మనలను హెచ్చించెను. ఆరాధిద్దామా, ఆనందిద్దామా, ఆర్భాటిద్దామా, యేసుని అనుసరిద్దామా. ఆరాధి బాబు మాటి మాటికి మాట్లాడకండి, ఒక్కసారి అందితే చాలు, ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తెలియజేస్తున్నాం దేవా. దీనులము, దరిద్రులము, దేనికి యోగ్యత లేనటువంటి వారమైనప్పటికీ నీ కృపచేత, నీ కనికరం చేత మాత్రమే మమ్మల్ని అందరినీ సజీవులకు ఉంచిన తండ్రి. గడిచిన ఆదివారం నుంచి ఇప్పటి వరకు మమ్మల్ని అందరినీ రక్షించిన విధానాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం దేవా. ఈ దినము మాకెంతగానో ప్రత్యేక దినంగా ఏర్పాటు చేసి సెమీ క్రిస్మస్ను జరుపుకున్నటకు మా ఒక్కొక్క తెలియజేస్తున్నాం. నా తండ్రి, నీ కుమారుని పెదటేకూరు నుంచి నా తండ్రి అక్కగారిని, ప్రకాష్ను, అన్నగారిని క్షేమంగా ఇక్కడికి రప్పించినారు. ఇందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. అందించిన వాక్యాన్ని బట్టి కూడా మీకే వందనాలు, స్తోత్రాలు. ఆ వాక్యాన్ని నా తండ్రి మా జీవితాలకు ఉపయోగపడలాగున మా మదిలో ఉంచుకొని బహుజాగ్రత్తగా ఏ విధంగా అయితే క్రొవ్వొత్తి వెలిగింటున్నదో ఆ విధంగా మేమందరం కూడా ఇతరులకు వెలిగింపబడుటకు నా తండ్రి సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. చేరి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకును, మా తప్పిదాలను, మా పాపములను మరొకసారి క్షమించమని, రాన్న క్రిస్మస్ పండుగకు మేమందరం సిద్ధపాటు కలిగి ఉండుటకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. అదేవిధంగా ఆర్థికంగాను నా తండ్రి ప్రభువ, ఎక్కడెక్కడ ఏ సమస్యలు రాకుండా, ఆటంకాలు రాకుండా నా తండ్రి ప్రతి ఒక్కరి హృదయాన్ని తెరవండి, ప్రతి ఒక్కరి గుప్పిలి విప్పండి నా తండ్రి ప్రభువ. ప్రతి ఒక్కరూ నా తండ్రి అధికముగా నా తండ్రి ప్రభువ కానుకలు ఇచ్చుటకు, ఆ యొక్క క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకున్నటకు మా అందరికీ సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. అదే రీతిగా నా తండ్రి ఈ యొక్క సెమీ క్రిస్మస్ విషయంలో నా తండ్రి క్యాండిల్స్ను సపోర్ట్ చేసినటువంటి కుటుంబాన్ని దీవించండి, ఆస్వాదించండి. అదేవిధంగా నా తండ్రి ప్రభువ కేక్ విషయంలో నా తండ్రి ప్రభువ శేఖరణ గారి కుటుంబాన్ని దీవించండి, ఆస్వాదించండి. కుమారుని పిల్లల చదువు ఎందును నా తండ్రి మీరే కనికరం చూపండి. అదేవిధంగా వారు చేస్తున్న ప్రతి పనిని దీవించి ఆస్వాదించమని, మరి ముఖ్యంగా నా తండ్రి మేమందరం కూడా నా తండ్రి ప్రభువ తిరిగి ఇంటికి వెళ్తుండగా నీ మెండైన ఆశీర్వాదాన్ని మా అందరిపైన కుమ్మరించమని, అన్ని విషయాలని చిన్న మందగా చేరి నిన్ను స్తుతించే మహాభాగ్యం మాకు ఒక్కొక్కరికి సహాయం దయచేయమని వేడుకుంటూ ఈ కొద్ది మనవులు మా ప్రియ రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్కరికి నేటి దినము సిమి క్రిస్మస్ సందర్భంగా కేకును ఏర్పాటు చేసినటువంటి సేకరణ కుటుంబానికి, అలాగే క్యాండిల్స్ సిద్ధపరిచినటువంటి జాన్ వారి కుటుంబానికి, ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి రాబోతున్నటువంటి క్రిస్మస్ ఆ యొక్క సంబరాలకును సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమెన్, 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 ఆమెన్. అందరికి వందనాలమ్మా. చాలా మంచిది, మీరు అందరూ సహకరించినందుకు మీకు అందరికీ వందనాలు. అందరూ నెమ్మదిగా క్యాండిల్స్ను వెలిగించుకొని ఇంటికి తీసుకెళ్ళండి అమ్మా, వెలిగించుకొని తీసుకెళ్ళండి, బాగుంటుంది. ఓకే, మంచిది.
అమ్మా దయచేసి వినండి అమ్మా. ఎవరైనా గృహ కూడికలు లేదా ఏమైనా ప్రత్యేకమైన కూడికలు ఏర్పాటు చేసుకుంటే క్యాండిల్ లైటింగ్ సర్వీస్ కూడా వాళ్ళ ఇంటి దగ్గరనే జరుగుతుందమ్మా. కాబట్టి ఈ నెలల్లో క్యాండిల్ లైటింగ్ సర్వీస్ జరుపుకోవాలని ఆసక్తి ఉన్నవారు సిద్ధపడాలని ప్రభు నామమున మనవి చేస్తున్నాను. రేపటి నుంచే కార్యక్రమాలు ప్రారంభమవుతాయమ్మా. ప్రతి ఇంట్లో జరుపుకోవడానికి కూడా మంచిది, అది దీవెన ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడండి.